ओम अयंत युद्मात्मा जात वेदस्तेने ध्यस्तवर्धस्वजेद्धवर्धय चास्मान् पजया पशुभिर्ब्रह्मवत्सेनान्नाद्यन समेदय स्वाहा इदमग्ने जात वेदसैनं नमः वयंत युद्मात्मा जात वेदस्तेने ध्यस्तवर्धस्वजेद्धवर्धय चास्मान् पजया पशुभिर्ब्रह्मवत्सेनान्नाद्यन समेदय स्वाहा इदमग्ने जात वेदसैनं नमः वयंत युद्मात्मा जात नित्यस्तवर्धस्वजेद्धवर्धय चास्मान् पजया पशुभिर्ब्रह्मवत्सेनान्नाद्येन समेदय स्वाहा उमयंत इद्म आत्मा जातवेदस्ते नित्यस्तवर्धस्वजेद्धवर्धय चास्मान् पजया पशुभिर्ब्रह्मवत्सेनान्नाद्येन समेदय स्वाहा इदमग्ने जातवेदसे इदं नमः इदमग्ने जातवेदसे इदं नमः ओम अदितेन मन्यस्व ओम मतेन मन्यस्व ओम सरस्वत्येन मन्यस्व ओम देव सवित प्रसव यज्ञं प्रसव यज्ञपतिं भगाय दिव्यो गन्धर्वः केतभूः केतं नः पुनातु वाचस्पतिर्वाचं न स्वधतु ओम परमेश्वर ओम रक्षक ओम सर्वरक्षक ओम संरक्षक ओम जगद्रक्षक ओम नारायण ओम शंकर ओम रुद्र ओम गणपति ओम गणनायक ओम गणेश ओम विनायक ओम विघ्नेश्वर ओम सर्वेश्वर ओम सर्वव्यापक ओम सर्वांतर्यामी ओम देवदेव ओंकारेश्वर ओम परमात्मा ओम सर्वेश्वर अग्नये स्वाहा ओम अग्नये स्वाहा इदमग्ने इदं नमः ओम सोमाय स्वाहा इदं सोमाय इदं नमः ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये इदं नमः ओम इंद्राय स्वाहा इदं इंद्राय इदं नमः ओम सूर्यो ज्योतिर्ज्योतिसूर्यः स्वाहा ओम सूर्योर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा ओम ज्योतिसूर्यः सूर्यो ज्योतिः स्वाहा
ఓం సజుర్దేవేన సవిత్రా సజు దశచేంద్రవత్య జుషాఢః సూర్యో వేతు స్వాహా. ఓం ఒక్క నిమిషం. ఓం సూర్యో జ్యోతి సూర్య స్వాహ. ఓం సూర్యోర్వర్చో జ్యోతిర్వర్చః స్వాహ. ఓం జ్యోతి సూర్య సూర్యో ఓం జ్యోతిః జ్యోతి స్వాహ. సూర్య సూర్యో జ్యోతి స్వాహ. ఓం ఓం సజుర్దేవేన సవిద్దేవేన సవిత్రా సవిత్రా సవిచంద్రవత్యజుషాణః సూర్యో వేతు స్వాహ. ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహ. ఓం స్వాహా. ఇదమగ్నయే ప్రాణాయ ఇదం నమః. ఓం భువర్వాయవే పానాయ స్వాహ. ఓం స్వాహా. ఇదం వాయవే పానాయ ఇదం నమః. ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ. ఓం స్వాహా. ఇదమాదిత్యాయ వ్యానాయ ఇదం నమః. ఓం భూర్భువః స్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః స్వాహ. ఓం స్వాహా. ఇదమగ్నివాయు ఆదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః ఇదం నమః. ఓం ఆపో ఓం జ్యోతిరసోమృతం శ్రీగురుభ్యో బ్రహ్మ నమః. భూర్భువః స్వరోం స్వాహా. ఓం స్వాహా. అమ్మగారికి ఓం అవకాశం ఏంటి? యాం మేధాం దేవగణాః పితరచ్చోపాసతే తయా మామధ్య మేధాయాగ్నే మేధావినం కురు స్వాహా. ఓం స్వాహా. ఓం స్వాహా. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ స్వాహా. ఓం ఓం అగ్నేనయ సుపతారాయ అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యుయోధ్యస్మత్పురాణమీనో భూయిష్టాం తే నమ భుక్తిం విదేమ స్వాహా. ఓం స్వాహా. ఓం గాయత్రి మంత్రం తండ్రి. ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఓం ఓం స్వాహా. స్వాహా. ఇదం ఇదం సవిత్రే సవిత్రే ఇదం న మమ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమామృతః స్వాహా. ఓం స్వాహా. ఇదం రుద్రాయ ఇదం నమః. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నదాతమం స్వాహా. ఓం ఓం స్వాహా. స్వాహా. తం అగ్నయే ఇదం న మమ. ఓం ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ స్వాహా. ఓం స్వాహా. ఇదం రుద్రాయే ఇదం న మమ. ఆ, ఇప్పుడు అష్టాధ్యాయుతులు సంపూర్ణమైనవి కదా. వ్యాహృత అవును తాతయ్య. నిన్నటికి పూర్తయ్యాయి. చెప్పండి. ఇప్పుడు వ్యాహృత ఆవుతులు. ఓం భూరగ్నయే స్వాహా. ఓం స్వాహా. ఇదమగ్నయే ఇదం నమః. ఆ, ఓం భూవర్వాయవే. ఓం భువర్వాయవే స్వాహా. ఓం స్వాహా. ఇదం వాయవే ఇదం న మమ. ఓం శాంతాని పూర్వరూపాణి శాంతం నో అస్తు కృతాకృతం
శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తు నః స్వాహా ఓం స్వాహ ఇదం మంత్రోక్తాయి ఇదం న మమ ఓం నఃశిషుసిదా గణపతే గణేషు త్వా మాకుర్వీ ప్రథమం కవీనాం నరుతే త్వత్రి క్రియతే కించనారే మహామర్కం మకవచ్చిత్రమర్చ స్వాహా ఓం స్వాహ ఇదం ఇంద్రాయే ఇదం న మమ. అమ్మ లక్ష్మీ సూక్తంలో 12వ మంత్రం చెప్పండి. చెప్తాను. ఓం అత లక్ష్మీ సూక్తం. ఓం ఓం ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిత్యదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే స్వాహా. ఇదం లక్ష్మ్యే ఇదం న మమ. ఓం శ్రీ చదే లక్ష్మీ చ పత్యం హోరాత్రే పార్శ్వే నక్షత్రాన్ రూపమశ్వినౌ వ్యాత్తం మహిషానం సర్వలోకం మహిషానం స్వాహ. ఓం స్వాహా. ఇదం లక్ష్మ్యే ఇదం న మమ. ఇదం లక్ష్మీయే ఇదం న మమ. ఓం తర్వాత శాంతి మంత్రం. ఓం శాంతాని పూర్వరూపాని శాంతం నోస్తు కృతాకృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తు నః స్వాహా. ఓం స్వాహ ఇదం మంత్రోక్తాయే ఇదం న మమ. ఇప్పుడు ఈశ్వరాస్తుతి స్వస్తి వాచనం శాంతి ప్రకటన 12 12 12. వక్కర టింకరగా కుతంత్రాలతో అప్పుడు నాకు తీసుకోవాలి 8 4. పశ్చిమ దిశ బ్రహ్మ 4వ మంత్రం. ఓం ఓం యః ప్రాణతో. చెప్తారమ్మా. राजा जगतो बभूव य ईशे अस्य द्विपद चतुष्पदः तस्मै देवाय हविषा विधेम स्वाहा। ఓం స్వాహ ఆహార దానాలను దానం చేసి అందులో ఇదం ఇదం అగ్నయే అగ్నయే ఇదం ఇదం నమః. జీవాత్మ ఇప్పుడు స్వస్తి వాచనము 12 శాంతి ప్రకరణం 12. సర్వ ప్రాణులను అన్న ఆహార ఓం చెప్పండి. ఓం కోవః స్తోమం రాదతియం జుజోపధ విశ్వే దేవాసో మనుషో యతిష్టమ కోవోధ్వరం తు విజాత అరం కరభ్యో నః వర్షదధ్యం స్వస్తయే స్వాహా. ఓం స్వాహ ఇదం అగ్నయే ఇదం న మమ. విద్యుత్తును ఉత్పన్నం అట్టి శాంతి ప్రకరణం 12. సామలం కొరకు ఓం శం నః సత్యస్య పతయో భవంతు శం నో అర్యంతః శము సంతు గావః శం నః భుభవః సుకృతః సుహస్తాః శం నో భవంతు పితరో హవేషు స్వాహా. ఈ మంత్రం మళ్ళీ చెప్పాలి. మంత్రం మళ్ళీ చెప్పాలి. చెప్పండి గురుగారు, దగ్గొస్తుంది. సరే. సర్వవ్యాపైన ఓం అమ్మా చెప్తా తల్లి విజయశాంతమ్మ. ఆధిపత్యుడు గురుగారు చెప్పమంటారు.
ఓం ఇక్కడ కూడా స్వాహా. మంత్రం పోతుంది. చూడండమ్మా ఒకసారి మళ్ళీ అందుకోండి. అక్కడ దీర్ఘాలు ఒత్తులు పెట్టి చూసుకోవాలి. ఓం కొన్ని చోట్ల పోయింది, బాగానే ఉంది కానీ ఓం శం నః సత్యస్య పతయో భవంతు. అక్కడ మనం గమనించాలి ఇక్కడ విషయమును. ఈ మంత్రమును ఎప్పుడు కానీ ఇంత మంత్రం ఉంది కాబట్టి 4 భాగాలు చేసుకోవాలి. అక్కడ క్షణం ఆగాలి. ఓం శం నః సత్యస్య పతయో భవంతు శం నో అర్వంతః శం సంతు గావః శం నో రుభవః స్ఫుటః స్వస్తాః శం నో భవంతు పితరో హరీషు స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం న మమ. ఇవన్నీ మీతో అవతలు వేయించేది కాదు, కానీ మీకు పరిమితమే. కానీ మీకు మంత్రాలు ఎప్పుడు నేర్చుకుంటారు? ఉదయం కుదరదు, మధ్యాహ్నం కుదరదు, సాయంత్రం కుదరదు. ఎప్పుడైనా సరే వీలు పడదు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తుండు? అట్లా కూర్చుని పెడుతుండే కొద్దిసేపు. అందుకోసం మంత్రం స్పష్టం కావాలి. ఎంత మంత్రం స్పష్టమైతే మనకు ఆనందం వస్తుంది ముందు. కొద్దిగా లేకపోతే మనం అనుకుందే సత్యం అనుకుంటే సుఖము దుఃఖము అట్లా. ఇప్పుడు శాంతి మంత్రం, శాంతి సూక్తములు 2వ మంత్రం. ఓం శాంతాని పూర్వరూపాని. చెప్పండి. రూపాని శాంతం నోస్తు కృతాకృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ సమస్తు నః స్వాహా. ఇదం మంత్రోక్తయే ఇదం న మమ. ఇదం మంత్రోక్తాయే ఇదం న మమ. ఇప్పుడు ఓం వసంతః ఇన్నురంచో గ్రీష్మః ఇన్నురంత్యః వర్షాను శరదో ఏమంతః శిశిరః ఇన్నురంత్యః స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం న మమ. ఇప్పుడు అమ్మగారు ఇప్పుడు వేషంతం చెప్తుంది మంత్రాలు. 4 మంత్రాలు, చతుర్వేద ప్రారంభ మంత్రాలు. స్వస్తి వాచనములో మొదటిది శాంతి స్వస్తి వాచనములో 23, 29, 31. చెప్పాలా గురు? అగ్ని మీరు చెప్తారా? ఒకటి చెప్పండి. ఒకటి చెప్తా అమ్మ తీసుకుంటది. 23, 28, 28 కాదు 29, 23, 29, 31. మొదటి చెప్పండి మీరు. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నదాతమం స్వాహా. అగ్నయే ఇదం న మమ. ఓం ఈశేత్వోర్ధ్యే త్వా వాయవస్తదేవో వః సవితా ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయధ్వమజ్ఞా ఇంద్రాయ భాగం ప్రజావతీరణమీవ అయక్ష్మామానస్తేన ఈశత మాఘశంసో ధ్రువా అస్మిన్ గోపతౌ స్యాత బహిర్వ్యజమానస్య పశూన్ పాహి స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం న మమ. 29 అమ్మా. అగ్నాయ 29, 31. జగదీశ్వర ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం న మమ. ఓం స్వాహా. వాచస్పతయే అమ్మ, వాచస్పతయే అనండి. ఇదం వాచస్పతి. ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోండి అమ్మా, ఈ చతుర్వేద ప్రారంభ మంత్రాలు 4 వేదాల్లో ఉన్నటువంటి మొదటి మంత్రములు ప్రారంభ మంత్రాలు.
అయితే మొదటి మంత్రానికి అగ్నయే గుర్తుంది దేవత. మొదటి దానికి అగ్నయే దేవత. రెండో మంత్రానికి సవితా దేవత, ఇదం సవిత్రే ఇదం న మమ. మూడో మంత్రానికి అగ్ని దేవత, సామవేద మంత్రానికి, ఇదం అగ్నయే ఇదం న మమ. నాలుగో మంత్రానికి దేవత వాచస్పతి, ఇదం వాచస్పతియే ఇదం న మమ అని చెప్తాం. అగ్నయే ఇదం అగ్నయే ఇదం న మమ, ఇదం సవిత్రే ఇదం న మమ, ఇదం అగ్నయే ఇదం న మమ, ఇదం వాచస్పతియే ఇదం న మమ. అందుకోసమే మహర్షి వేదవ్యాస భగవానుడ వేద విద్యాలయము. ఈ వేద విద్యాలయం సార్థకం కావాలంటే వేదము ఎప్పుడు చదవాలి, చదివిస్తూ ఉండాలి, వింటుండాలి, వినిపిస్తూ ఉండాలి. అది చెప్పండి. తర్వాత ఇప్పుడు శాంతి మంత్రం. ఓం శాంతాని పూర్వరూపాని శాంతం నోస్తు కృతాకృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ సమస్తు నః స్వాహ. ఓం స్వాహా. ఇదం మంత్రోక్తాయే ఇదం న మమ. ఇదం మంత్రోక్తాయే ఇదం న మమ. ఇప్పుడు త్రయంబకం తీసుకోండి. మన త్రయంబకము విశ్వాని దేవ మంత్రం. ఓం స్వాహా. విశ్వాని దేవ మంత్రం. ఓం విశ్వాని దేవ. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం న మమ. ఈ మంత్రానికి కూడా అగ్నయే. ఇప్పుడు వేదాహమేతం మంత్రం. ఓం వేదాహమేతం. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ త్వమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంత విద్యతే అయనాయ స్వాహ. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం న మమ. ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్వత్తేన భుంజీత మా గృదః కస్య స్విద్దనం స్వాహ. ఓం స్వాహా. ఇదం ఆత్మయే ఇదం న మమ. ఓం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతం స్వహం ఏవం త్వయి నాన్యతేతోస్తి న కర్మ లిప్యతే నరే స్వాహ. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం న మమ. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం స్వాహా. ఇదం సవిత్రే ఇదం న మమ. శుభోదయం గురుగారందరికీ. అందరికి పరమాత్మ ఆశీర్వాదం తల్లి. చెప్పండి. శుభోదయం తల్లి. పుత్రకామేష్టి మంత్రాః. ఓం విష్ణుర్యోనిం కల్పయతు త్వష్ఠరూపాణి కించతు ఆసించతు ప్రజాపతి ధాతా గర్భం దదాతు తే స్వాహా. ఓం స్వాహా. ఇదం యోనిః గర్భః పృథివ్యాదయే ఇదం న మమ. ఓం దాతః శ్రేష్ఠేన రూపేణాస్యా నార్యా గవిన్యోః పుమాంసం పుత్రమాదేహి దశమీమాసి సూతవే స్వాహా. ఓం స్వాహా. ఇదం ఇదం యోనిః యోనిః
इदं न मम ఓం స్పష్టః శ్రేష్ఠేన రూపేణాస్యాన్నార్యాగమ్యోః పుమాంసం పుత్రమాదేహి దశమీమాసి సూతవే స్వాహా. ఓం इदं योनिः गर्भः पृथिव्यादये इदं न मम చాలా గొప్పగా ఓం సవితః శ్రేష్ఠేన రూపేణాస్యాన్నార్యాగమ్యోః పుమాంసం పుత్రమాదేహి దశమీమాసి సూతవే స్వాహా. ఓం స్వాహా इदं ఇదం योनिः యోనిః గర్భః పృథివ్యాదయే ఇదం న మమ. ఓం ప్రజాపతి శ్రేష్ఠేన రూపేణాస్యాన్నార్యాగమ్యోః పుమాంసం పుత్రమాదేహి దశమీమాసి సూతవే స్వాహా. ఓం స్వాహా इदं योनिः गर्भः పృథివ్యాదయే पृथिव्यादये ఇదం న మమ. తాతయ్య గారు పూర్తి అయ్యాయి. తాతయ్య గారు ఈ రోజు మంత్రాలు 183వ వారం. తాతయ్య ఓమీనామపావిశ్వమనాహుతి మపారాతిం దుర్విదత్ర మగాయతః ఆరే దేవాద్వేషో అస్మద్యోతు నో రుణః శర్మ యచ్చత స్వస్తయే స్వాహా ఇదం అగ్నయే ఇదం న మమ ఓం శీఘ్ర సంతాన సాఫల్య అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధయే ఓం సనో బంధుర్జనిత సవిధాత ధామాని వేద భువనాని విశ్వ యత్ర దేవ అమృత మానశానాస్తృతీయే ధామాన్ అధ్యైర్యంత స్వాహా ఇదం చెప్పండి ఇదం అగ్నయే ఇదం నమః इदं न मम शीघ्रमे संतान समृद्धि संपद संप्राप्ति सिद्धये ఓం సనః పవస్వ సంగవే శం జనాయ శమర్వతే శం రాజానోషధీభ్యః స్వాహా ॐ स्वाहा इदमग्नये इदं न मम शीघ्रमे संतान फल्य समृद्धि संपद संप्राप्ति सिद्धये ఓం దేవానాం భద్రసుమతిరుజూయతాం దేవానాం రాతిరవినో నివర్తతాం దేవానాం సఖ్యముపసేది మా వయం దేవాన ఆయుః భద్రం తు జీవసే స్వాహా इदमग्नये इदं न मम शीघ्रमे संतान साफल्य समृद्धि संपद संप्राप्ति सिद्धये పరమాత్మ ఆశీర్వాదంతో ఇప్పుడు అందరూ కూడా తిథి నక్షత్రంతో ఆవుతులు వేసి సంపూర్ణం చేసుకుంటారు. మీరు చెప్తుండండి, ఆవుతులు వేస్తుంటారు. ఒక్కొక్కరు చెప్పండి, ఒకరు స్వాహ అనండి. ఓం తదియాతితౌ స్వాహా. ఇదమగ్నయే ఇదం న మమ. ఓం విష్ణవే స్వాహా. ఇదమగ్నయే ఇదం న మమ. ఓం ఉత్తరాషాఢ నక్షత్రాభ్యాం స్వాహా. ఇదమగ్నయే ఇదం న మమ. ఓం విశ్వే దేవేభ్యః స్వాహా. ఇదమగ్నయే ఇదం న మమ. ఓం విద్యాతితౌ స్వాహా. ఇదమగ్నయే ఇదం న మమ. ఓం త్వష్ట్రే స్వాహా. ఇదమగ్నయే ఇదం న మమ. ఓం మృగశీర్షా నక్షత్రాభ్యాం స్వాహా. ఇదమగ్నయే ఇదం న మమ. ఓం సోమాయ స్వాహా. ఇదమగ్నయే ఇదం న మమ. తర్వాత వాడు చెప్పండి అమ్మా. ఓం శుభతితౌ స్వాహా.
ఓం స్వాహ ఇదమ ఓం శుభతిథి దేవతాయ ఓం స్వాహ ఓం ఓం స్వాహ ఇదమగ్ని ఓం శుభ నక్షత్ర దేవతాయ ఓం స్వాహ ఇదమగ్నయే ఇదం నమః ఓం సప్తమి తిథౌ స్వాహ ఓం స్వాహ ఇదమగ్నయే ఇదం నమః ఓం స్వాహ ఇదమగ్నయే ఇదం నమః ఓం స్వాహ ఇదమగ్నయే ఇదం నమః ఓం స్వాహ ఓం స్వాహ ఇదమగ్నయే ఇదం నమః స్వాతి నక్షత్రం తల్లి స్వాతి తిథౌ కాదు శుభ తిథౌ చెప్పు త్రయోదశ చెప్పు ఓం స్వాహ ఇదమగ్నయే ఇదం నమః ఓం స్వాహ ఇదమగ్నయే ఇదం నమః ఓం స్వాహ ఇదమగ్నయే ఇదం నమః ఇదమగ్నయే ఓం స్వాహ ఇదమగ్నయే ఇదం నమః 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 పూర్తయిందమ్మా అమ్మ దుబాసమ్మ చెప్పండి మీరు చెప్తాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం పౌర్ణమి తిథౌ స్వాహ. ఓం స్వాహ ఇదమగ్నయే ఇదం ఇదమగ్నయే ఇదం నమః నమః. ఓం విశ్వేభ్యో దేవేభ్యః స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. ఓం స్వాతి నక్షత్రాభ్యాం స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. ఓం వాయవే స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. ఓం విద్యాతిథౌ స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. ఓం త్రస్ట్రే స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. ఓం అనురాధ నక్షత్రాభ్యాం స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. ఓం మిత్రాయ స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. జయ మహామంత్రం. జయ మహామంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ ఉర్వారుకమివ బంధనాన్ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాది ముక్షీయమామృతః స్వాహా. ఇదం రుద్రాయ ఇదం నమః. సరస్వతి మహామంత్రం. ఓం యాం మేధాం దేవగణాః పితరచ్చోపాసతే తయా మామధ్య మేధాయాగ్నే మేధావినం స్వాహా. ఇదం సరస్వత్యాయే ఇదం నమః.
गायत्री महामंत्र ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं सवित्रे इदं न मम పూర్తయింది కదా అందరిది. ఇప్పుడు సుతామయ మంత్రం చెప్తారు, మీరు పూర్తి చేసుకుంటారు. చెప్పండి, ఓం సుతామయ మంత్రం చెప్పండి. చెప్పండి, పరమాత్మ ఆశీర్వాదం చెప్పండి. చెప్పండి, నేను మాట్లాడదాం అనుకున్నారా? సరే చెప్పండి. ఓం సుతామయా వరదా వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుంచి సింధరిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వయతా బ్రహ్మరూపం స్వాహా. ఇదం గాయత్రియై ఇదం నమః. ఓం మరొకసారి వేసుకోండి తీయ పదార్థం. ఓం వసోః పవిత్రమసి శతాధారం వసోః పవిత్రమసి సహస్రధారం దేవస్త్వా సవితా పునాతు వసోః పవిత్రేణ శతధారేణ సుత్వా కామదుక్షః స్వాహా. ఇదం ఇదం సవిత్రే ఇదం న మమ. ఇదం పవిత్రే ఇదం పరమేశ్వరుని ఆశీర్వాదంతో ఓం స్వాహ. ఇదం దుఃస్వప్నాశనం ఇదం నమః. ఓం స్వాహ. ఇదం పూషాద మంత్రోక్త ఇదం నమః. ఓం స్వాహ. ఇదం ఆపయే ఇదం నమః. ఓం స్వాహ. ఇదం వాస్తోష్పదయే ఇదం నమః. ఓం ఇప్పుడు అన్నం నెయ్యి. ఓం యస్య కర్మణోత్యారీరిచం యద్వాన్యోనమిహాకరం అగ్నిష్ట స్విష్ట కృద్విద్యా సర్వం స్విష్టం సుహృతం కరోతు మే అగ్నయే స్విష్ట కృతే సూతహుతే సర్వప్రాయచిత్తావుతీనాం కామానాం సమర్థయిత్రే సర్వాన్నః కామాన్ సమర్థయ స్వాహా. ఇదమగ్నయే స్విష్ట కృతే ఇదం నమః. ఇప్పుడు నెయ్యితో ఒకసారి వేయండి. ఓం స్వాహ. ఇదం ప్రజాపతయే ఇదం నమః. ఇప్పుడు గాయత్రి మంత్రాలు మూడు సార్లు వేసి సర్వంపై పూజ చేసుకోండి. తేజోమయ చెప్పండి. ఓం తేజోమయ దేహి. ఓం బలమసి బలమయ ఓం ఓజోసి ఓజోమయ దేహి. ఓం మన్యరసి మన్యమయ దేహి. ఓం తవోసి సహోమయ దేహి. సర్వే భవంతు. విశ్వేశ్వర